మనల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు, మనం ఎంత చేసినా మన విలువ తెలియట్లేదు. ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? మన మాటకు, మన ఉనికికి అస్సలు విలువే లేనట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు. అవును, ఈ ఫీలింగ్ చాలామందికి అనుభవమే. సో ఈరోజు విశ్లేషణలో మనం సరిగ్గా దీని గురించే కాస్త లోతుగా మాట్లాడుకుందాం. సరే, మరి మనకు విలువ ఇవ్వనప్పుడు ఏం చేయాలి? ఇది చాలామందిని వేధించే ప్రశ్న. దీనికి సమాధానం విచిత్రంగా వాళ్లను మార్చడంలో లేదు, మనల్ని మనం మార్చుకోవడంలో ఉంది, మన యాటిట్యూడ్ని మార్చుకోవడంలో ఉంది. ఈ మొత్తం ఐడియాకి ఒకే ఒక్క మూల సూత్రం ఉంది. అదే ఇగ్నోర్ చేయడం. ఇగ్నోర్ చేయడమంటే పవర్. చూడండి, ఇది అహంకారం కాదు, పగో ప్రతీకారమో అంతకన్నా కాదు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక బౌండరీ గీసుకోవడం, మన విలువేంటో మనమే డిసైడ్ చేసుకోవడం అన్మాట. అసలీ రెస్పెక్ట్ లేకపోవటమనేది ఎక్కడ మొదలవుతోంది? చాలాసార్లు మనమేమనుకుంటాం, ప్రాబ్లమంతా ఎదుటివాళ్లదే అనుకుంటాం. కానీ అసలు సమస్య మనం తెలియకుండా చేసే ఒకే ఒక్క తప్పులో ఉంటుంది. ఆ ఒక్క తప్పేంటో తెలుసా? అదే ఓవర్ అవైలబిలిటీ. అంటే మరీ అతిగా అందుబాటులో ఉండటం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలకడం, ఎప్పుడూ రెడీగా ఉండటం. ఇలా ఉంటే ఏమవుతుంది? మన ఉనికి అచ్చం గాలిలాగా, నీళ్లలాగా చాలా కామన్ అయిపోతుంది. దాని విలువ ఆటోమేటిక్గా పడిపోతుంది. ఇదేదో మనమిప్పుడు కొత్తగా చెప్పుకుంటున్న విషయం కాదు. సాక్షాత్తూ చాణక్యుడే ఎప్పుడో చెప్పాడు, అతుపరిచయం అవమానానికి దారితీస్తుంది అని. ఎంత నిజమో కదా! మనం మరీ ఎక్కువగా అందుబాటులో ఉంటే జనాలు మనల్ని చాలా తేలికగా తీసుకుంటారు, ఫర్ గ్రాంటెడ్ అనమాట. సరే, దీని వెనుక ఒక పవర్ఫుల్ సైకలాజికల్ ప్రిన్సిపల్ పనిచేస్తుందన్నమాట. అదేంటంటే ది ప్రిన్సిపల్ ఆఫ్ స్కార్సిటీ, అంటే కొరత సూత్రం. సింపుల్, ఏదైనా వస్తువుగాని వ్యక్తిగాని చాలా అరుదుగా దొరికితే దాని విలువ అమాంతం పెరిగిపోతుంది. ఇది మనుషుల సహజమైన సైకాలజీ. అయితే ఈ ఓవర్ అవైలబిలిటీ అంటే ఏంటి? సరిగ్గా చెప్పాలంటే ఒక వ్యక్తి ఉనికి, ప్రెజెన్స్ ఎంత కామన్ అయిపోతుందంటే దానికిక స్పెషల్ వాల్యూ ఏమీ ఉండదు, ఒక చౌక వస్తువులా మారిపోతుంది అంతే. ఒక్కసారి కంపారిజన్ చూడండి, ఎంత క్లియర్గా ఉందో కదా! అందరికీ అందుబాటులో ఉండేది ఒక చీప్ వస్తువులా కనిపిస్తుంది, దాన్ని తేలిగ్గా తీసుకుంటారు. కానీ లిమిటెడ్గా దొరికేది, అది ఒక రేర్ ఐటం. దానికి విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది, దానికోసమే వెతుకుతారు. అందుకే మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, ఇగ్నోర్ చేయడం అంటే పగ తీర్చుకోవడం కాదు. ఇది మనమే మనకు గీసుకునే ఒక బౌండరీ. నా టైం, నా ఎనర్జీ చాలా విలువైనవి అని ఎదుటివాళ్లకు పరోక్షంగా చెప్పే ఒక సిగ్నల్ అన్నమాట. ఓకే, ఇప్పటిదాకా థియరీ చూశాం కదా, ఇప్పుడు ప్రాక్టికల్గా మన విలువను తిరిగి ఎలా పొందాలో చూద్దాం. దీనికోసం ఒక 3 పవర్ఫుల్ రివర్స్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇదొక ప్రాక్టికల్ ఫ్రేమ్వర్క్ లాంటిది. ఈ 3 సూత్రాలు ఏంటంటే, 1 సంయమనం పాటించడం, అంటే ప్రాక్టీసింగ్ రెస్ట్రెయింట్. 2 మన మీద మనం ఫోకస్ పెట్టడం, సెల్ఫ్ గ్రోత్ అన్నమాట. ఇక 3 రిలేషన్షిప్లో బ్యాలెన్స్ తీసుకురావడం. సరే, ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. మొదటిది సంయమనం. అంటే ప్రతిదానికి వెంటనే రియాక్ట్ అవ్వడం మానేయాలి. కొన్నిసార్లు సైలెన్సే బెస్ట్ ఆన్సర్. అవైలబిలిటీని తగ్గించుకోవాలి. ప్రతి చిన్న విషయానికి ఓవర్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వకూడదు. ఇలా చేసినప్పుడే ఎదుటివాళ్లు అసలేమైంది అని ఆలోచించడం మొదలుపెడతారు. మాటలు తగ్గించి చేతల్లో చూపించడం అంటే ఇదే. ఇక రెండవది స్వీయ అభివృద్ధి, సెల్ఫ్ గ్రోత్. ఇక్కడ ఫోకస్ మొత్తం ఎదుటివాళ్ల నుంచి మనమీదకు షిఫ్ట్ చేయాలి. మన పని, మన గోల్స్, మన హెల్త్, వీటికి ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే జనాలు సక్సెస్నో గ్రోత్నో ఎప్పుడూ గౌరవిస్తారు. మనం మన పనిలో బిజీగా ఉన్నప్పుడు ఇతరులే మన అటెన్షన్ కోసం ప్రయత్నిస్తారు. ఇది గ్యారంటీ. ఇక 3వ సూత్రం బ్యాలెన్స్ తీసుకురావడం. అంటే ఎమోషనల్గా మరీ అటాచ్ అవ్వకుండా ఉండాలి. ఇది ద్వేషం కాదు, జస్ట్ క్లారిటీ కోసం. వాళ్ల బిహేవియర్ని మిర్రర్ చేయాలి. అంటే వాళ్ళు దూరం పెడితే మనం కూడా కొంచెం దూరం పెట్టాలి. ఇది ఇగో కోసం కాదు, జస్ట్ ఆ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ కోసమే. ఎప్పుడూ ఒక ఓపెన్ బుక్లా కాకుండా కొంచెం మిస్టీరియస్గా ఉండటం ఎప్పుడూ మంచిదే. సరే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ టెక్నిక్స్ అన్నీ కేవలం ట్రిక్స్ కావు. ఇవన్నీ మనల్ని ఒక పెద్ద లక్ష్యం వైపు నడిపిస్తాయి. అదేంటో తెలుసా? అదే అస్సలైన పవర్. ఈ పద్ధతులన్నింటికీ
ఈ మొత్తం ఐడియాకి ఒకే ఒక్క సెంటర్ పాయింట్ ఉంది. అది సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. ఈ పనులన్నీ మనం చేసేది మనల్ని మనం గౌరవించుకోవడానికే. ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. జనాలు ఎప్పుడూ వాల్యూని ఫాలో అవుతారు. మరి ఆ వాల్యూ ఎక్కడ్నుండొస్తోంది? అది మన సెల్ఫ్ రెస్పెక్ట్ నుంచే వస్తోంది. మనం మనల్ని గౌరవించుకుంటే ప్రపంచం మనల్ని గౌరవిస్తోంది. అంతే. చివరగా మళ్ళీ చాణక్యుడి మాటల్లోనే దీని సారాంశం చూద్దాం. మన యాబ్సెన్స్ మన ఇంపార్టెన్స్ని వాళ్ళకి గుర్తుచేస్తుంది. ఎంత పవర్ఫుల్ మాట కదా! కొన్నిసార్లు ఒకరి విలువ తెలియాలంటే వాళ్ళు కాస్త దూరంగా, అందుబాటులో లేకుండా ఉండాల్సిందే. అయితే ముగించే ముందు ఒక ప్రశ్న ఆలోచించండి. రెస్పెక్ట్ అనేది మన హక్కా లేక మనం సంపాదించుకోవలసినదా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. సమాధానం బహుశా మనందరి అనుభవాల్లోనే దొరుకుతుందేమో.